చేసే సినిమాలో కమెడియన్స్ కాబట్టి మనం సరదాగా మాట్లాడుకున్నాం. అది ఏ పార్టీని ఉద్దేశించింది కాదు. పార్టీది మాట్లాడాలంటే పొలిటికల్ వేదికలు సపరేట్ ఉంటాయి. నేను మాట్లాడిన వేదికలు కాదు. చూస్తే చాలా పర్ఫెక్ట్ గా మాట్లాడుతున్నాడు. దీన్ని వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా సినిమా పక్కన పెడదాం. బూతులు ఇంట్లో వాళ్ళ మీద, చనిపోయిన తల్లి మీద అసహ్యకరమైన సభ్య సమాజం తలదించుకునే విధంగా మాటలు మాట్లాడి నా హెల్త్ డిస్టర్బ్ అయ్యి నేను ఐబీపీ అయ్యి కింద పడిపోతే వైఫ్ లేదండి, వేరే చోట ఉన్నారు. దగ్గరుండి హాస్పిటల్కి వెళ్లి చెకప్ చేయించుకుని స్టిల్ హాస్పిటల్ పెట్టమని చూస్తాం. ఇదేనా మీ పార్టీ నాయకుడు? తల్లిని తిట్టండి, పిల్లాన్ని తిట్టండి, చెల్లిని తిట్టండి, ఇవి నేర్పారా మీకు? ఎవరో పులివెందల వైఎస్ఆర్సీపీ యూత్ అంట ఒక అతను, ఇంకొక అతను అనిల్ పేరు ట్విట్టర్లో, ఫేస్బుక్ లో, వాట్సాప్ లో నా నెంబరు పోస్ట్ చేశాడు. అది చాలా క్రైమ్ అండి. అది దాని మీద సైబరాబాద్ కంప్లైంట్ చేశాను. పరువు నష్టం దావా కూడా వేస్తున్నాను. ఇక్కడ ఇచ్చాను. ఆంధ్రాలో మా హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారికి కూడా కంప్లైంట్ ఇస్తున్నానండి. అక్కడ కూడా సినిమాలో కంటెంట్ బాగుందనుకోండి, సూపర్ హిట్. నేను చూడొద్దు సినిమా అంట మీరు మానేస్తారా? ఎవరికి ఇప్పుడు నా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మాట్లాడారు, పృథ్వీరాజ్ మాట్లాడకుండా ఉంటే లైలా సినిమా గురించి ఇంత పబ్లిసిటీ లేదు.